पूरा लोकल। ఇన్కమ్ ట్యాక్స్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భారీగా మార్పులు చేస్తూ వస్తూనే ఉంది. తాజాగా ఈరోజు బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి కొత్త విధానం కూడా ఇలాంటిదే. 12,00,000 రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ మినహాయింపు అనేది కూడా చాలామందికి ఇది లాభం కలిగిస్తుందనే చెప్పొచ్చు. అయితే ఇందులో ఒకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు 2 పన్ను విధానాలున్నాయి. ఒకటి పాత పన్ను విధానం, తర్వాత కొత్త పన్ను విధానం. ఇప్పుడు ఎక్కువగా మార్పులు చేస్తూ వచ్చింది కొత్త పన్ను విధానంలోనే. బడ్జెట్‌లో ఈరోజు ప్రకటించింది కూడా కొత్త పన్ను విధానంలోని మార్పులోనే. దీనివల్ల మినహాయింపులు చాలా భారీగానే ఉంటాయి. ఈ పన్ను విధానం మొత్తం మీద డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్‌ని మార్చేసింది. అవసరం అనుకుంటే అయితే కొందరు పాత పన్ను విధానంలో కూడా మారొచ్చు. అయితే చాలామంది మాత్రం కొత్త పన్ను విధానాన్నే ఎంచుకున్నట్టు లా అంతకుముందు ఉన్నటువంటి ఐటీ రిటర్న్స్ సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. అందుకోసమే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ కొత్త పన్ను విధానాల్లోనే ఎక్కువగా మార్పులు తీసుకొస్తుందనే చెప్పొచ్చు. ఈ కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్‌లను కూడా ఇప్పుడు ప్రభుత్వం అనేది మారుస్తూ వచ్చింది. అంటే 0-4% వరకు అసలు పన్ను లేకుండా, 4-8 లక్షల వరకు 5% అని, 8-12 లక్షల వరకు 10%, 12-16 లక్షల వరకు 15%, 16-20 లక్షల మధ్య 20%, 20-24 లక్షల వరకు 25%, 24 లక్షల పైనున్న వారికి 30%, ఇలా ఈ స్లాబ్ విధానాన్ని కూడా మార్చింది. మొత్తం మీద ఈ 12 లక్షల కొత్త పన్ను విధానం ప్రకారం అయితే 12 లక్షల లోపు ఉన్న వారికి ఈ 80,000 వరకు కూడా మిగిలే అవకాశం ఉంటుంది. అంటే వీరంతా అంటే స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపితే 12,75,000 వరకు కూడా వీరు ఈ మినహాయింపు అనేది పొందొచ్చు. అంటే ఈ ట్యాక్స్ రిబేట్‌ను ఈ కొత్త పన్ను విధానంలో మారిన దాని ప్రకారం చూస్తే. అంటే కొత్త పన్ను విధానంలో ఈ ట్యాక్స్ రిబేట్‌ని కూడా 5 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంచారు. ఇదే పాత పన్ను విధానంలో అయితే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే ఉంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ కూడా కొత్త పన్ను విధానంలో 50% పెంచి ఈ 75,000 వరకు కూడా చేర్చారు. అదే పాత పన్ను విధానంలో 50,000 మాత్రమే ఉండేది. అలాగే ఆదాయ పన్ను వ్యవస్థలో అంటే ఈ సంక్లిష్టతలు ఇవన్నీ తగ్గించేందుకు పన్ను రేట్లను మరింత సరళతరం చేసే ఉద్దేశంతోటే ఇవన్నీ మార్పులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. వరుసగా అంటే ఈ మార్పులను చూస్తుంటే పాత పన్ను విధానాన్ని క్రమంగా రద్దు చేయాలని అనుకున్నట్టు తెలుస్తోంది. పాత పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబులు మనం చూస్తే ఈ పన్ను మినహాయింపు పరిమితి 2.5 లక్షల రూపాయలు మాత్రమే ఉంది. అదే కొత్త పన్ను విధానంలో ఇది పెరిగింది. పాత పన్ను విధానంలో 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయంపై 60 ఏళ్ల లోపు ఉన్న వరకు 5% ట్యాక్స్ ఉండే. అదే 3-5 లక్షల మధ్య 5% ట్యాక్స్ పడేది. 5-10 లక్షల వరకు 20% వరకు ఉండేది. ఆ తర్వాత ఇంకా పెరుగుతూ ఉంది. సో, ఇప్పుడు కొత్త పన్ను విధానంలో మాత్రం చాలామంది ఎక్కువగా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉండేది. అదే పాత పన్ను విధానంలో మాత్రం ఒక ఎక్కువ బెనిఫిట్ సెక్షన్ 80C అని చెప్పొచ్చు. చాలా వరకు అంటే పలు పథకాలలో పెట్టుబడులపై దాదాపు 1,50,000 వరకు కూడా దీంట్లో ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త పన్ను విధానం ప్రకారము ఎలాంటి ఇవి లేకుండా 12 లక్షల వరకు కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నది. మొత్తం మీద చూస్తుంటే చాలామంది ఇప్పుడు కొత్త పన్ను విధానం వరకే మొగ్గుతారనేది తెలుస్తోంది. దీనివల్ల సేవింగ్స్ పెరిగి వీళ్ళు ఇంకా ఎక్కువగా ఖర్చు చేసి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా రావచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థను మరింత బూస్ట్ కలుగుతుందనేటువంటిది ప్రభుత్వం భావిస్తోంది.